అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు రాయపట్టి. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఓకే అరుణ గారు, ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీ పెద్దలతో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ముగ్గురు కలిసి వెళ్ళాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. మొన్న వీళ్ళు కలిసిన తర్వాత అది కొద్దిగా స్పీడ్ అందుకుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హస్తం అందులో ఉంది. కలిసి వెళ్ళి ఏదో ఒకటి క్లారిటీ తీసుకుండి వాళ్ళని కూడా రప్పించి మనం ముందుకు వెళితే ఇంక మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఇంకా ఆలస్యం చేయడానికి వీలు లేదు, లేనిపోయిన అపోహలు వస్తున్నాయో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన 4 అడుగులు ముందుకు వేశారట. అదే ఇప్పుడు పిలుపు కింద చంద్రబాబు నాయుడు గారికి రావడం, ఈయన వెళ్ళి మాట్లాడడం, వచ్చిన వెంటనే మళ్ళీ ఈయనతోటి మీటింగ్ కూడా ఆయన అనౌన్స్ చేశారు 8వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారితో మరొక మీటింగ్ అని. సో కళ్యాణ్ గారు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా? లేటెస్ట్ బ్రేకింగ్ బహుశా మీడియా ఛానల్స్ అయి ఉండొచ్చు సార్. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారికి పిలుపు వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ గతంలోనే మేము చర్చించుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి డెఫినెట్ గా. అలాగే నిన్న మొన్నటి వరకు కూడా డైలమాలో పెట్టినటువంటి బీజేపీ నిన్న ఒక క్లారిటీ ఇచ్చింది, పొత్తుకు నేను మద్దతు ఇస్తున్నట్లుగా అంతర్గతంగా క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించే చర్చలు సంప్రదింపులు జరిపింది, అందువల్లే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళుతున్నారు అన్నది మాకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ కలయిక తర్వాత మారే సినారియో ఏంటంటే పొలిటికల్ గా ఇప్పటికే 2 పార్టీల నుంచి అటు టీడీపీ ఇటు జనసేన వైపు నుంచి కొన్ని ఎంపీ స్థానాలు కొన్ని ఎమ్మెల్యే స్థానాలు ఆల్రెడీ అభ్యర్థులకి ఖరారు చేశారు. మీరు ఇక్కడ వర్క్ చేసుకుని మీకు ఇక్కడ టికెట్ అని చెప్పేసి 2 పార్టీల నుంచి. బీజేపీ ఎంటర్ అయిన తర్వాత కొన్ని స్థానాలని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని మూలంగానే దానికి సంబంధించి చర్చలు ఫర్దర్ గా మేనిఫెస్టోకి సంబంధించిన కొన్ని సవరణలకు సంబంధించి మాత్రమే ఇప్పుడు ఢిల్లీకి పిలుపు వచ్చింది. అక్కడ డిస్కషన్ అనేది కంప్లీట్ అయ్యాక మీ వాయిస్ మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేయండి అరుణ గారు. ఓకే ఓకే అండి, ఓకే కంటిన్యూ. అభ్యర్థులు ఎవరు ఏంటన్న విషయం గురించి క్లియర్ గా మనం రేపు 8వ తేదీ అనేది ముందుగా ప్రకటించారు. డెఫినెట్ గా వీళ్ళిద్దరి వరకు మాత్రమే డిస్కషన్ నడుస్తుందేమో అని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఇది కొంచెం ఇంకొక 2-3 రోజులు టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మేబీ రేపు అనేది ప్రకటన ఉండకపోవచ్చు, ఇంకొక 3-4 రోజులు టైం పట్టిద్దని చెప్పేసి మాకు అంతర్గతంగా ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా అదే నేను ముందు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో అది తూచా తప్పకుండా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వస్తే బాగుంటుంది, వాళ్ళు రావాలని ఈయన కోరుకున్నారు, అదే జరుగుతుంది. ఇంకా ఫిక్స్ అయిపోయినట్టేనా? ఇంక ఇందులో వేరే ఇంక అంశాలు ఏమి ఉండే ఛాన్స్ లేదు కదా? మీ డిబేట్ లోను ఎక్కడ నేను ఆల్రెడీ గతంలో కూడా 2-3 సార్లు చెప్పుకున్నాను, రాకపోతే ఏంటి అంటే రాకపోతే అనే సమస్య క్వశ్చన్ అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నంలో లేదండి, డెఫినెట్ గా తెచ్చి తీరుతాను పొత్తులోకి అని చెప్పేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కూడా నేను గతంలో 2-3 సార్లు చెప్పుకున్నాను. పొత్తు అనేది చెడిపోకుండా ఉండడానికే బీజేపీ తోటి ఎలక్షన్ కు ముందు రోజు సాయంత్రం వరకు కూడా ప్రయత్నిస్తాను నేనని చెప్పేసి నేరుగా ఆయన మాతో చెప్పారని చెప్పేసి కూడా వివరంగా గతంలోనే చెప్పాను. ఇప్పుడు అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని 100% సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. ఓకే, ఒక లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది అరుణ గారు, మీరు కూడా చూసే ఉంటారు. 23 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడే ఒక లిస్ట్ తయారైంది. ఇంకా తర్వాత కొన్ని యాడ్ దానికి అవుతాయి. ఒక 3 పార్లమెంటు స్థానాలు కూడా జనసేనకి ఇవ్వబోతున్నారు అని చెప్పి ఒక లిస్ట్ వచ్చింది. అది నిజమా, ఫేక్ లిస్టా? ఎవరండి? వైసీపీ ఇచ్చిందా మాకు స్థానాలు? వైసీపీ ఇచ్చింది. వైసీపీ అలే రాంగ్ ఏం అంటలేదండి. 23 ఇప్పుడు వరకు మాట్లాడారు, ఈ స్థానాలు ఫిక్స్ అయిపోయినాయి, ఇంకా పెరుగుతాయి. అవి ఎన్ని ఏంటి అన్నది నెక్స్ట్ లిస్ట్లో వస్తుంది అని. ఇప్పటి వరకు పార్టీలో ఉన్న పెద్దలెవరు అఫీషియల్ గా ఈవెన్ ఆఫీస్ లో వర్క్ చేసే స్టాఫ్ కూడా కనీసం పక్కన ఉన్న పిఏలకు కూడా లిస్టు అనేది రిలీజ్ చేయలేదు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు. అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ రిలీజ్ చేయలేదు, ఇటువైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ రిలీజ్ చేయలేదు, ఎవరికి చెప్పలే. కేవలం కొందరు అభ్యర్థులకు మాత్రమే సన్నిహితంగా మాట్లాడుకుంటున్న సందర్భాల్లో ఈ టికెట్ మీకే ఇస్తాం, మీరు వర్క్ చేసుకోండి అని వాళ్ళకు మాత్రం ఇంటర్నల్ గా చెప్పడం జరిగింది తప్ప ఇప్పుడు 21వ 27వ లిస్ట్ ప్రకటిస్తున్నారు, అంతా ఫేక్. అది దానికి ఇరు పార్టీల నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ కి సంబంధం లేదు. అంటే ఎందుకు ఇది నిజమా అని అడుగుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన న్యూస్, అది వాళ్ళు పెట్టిన న్యూస్, వాళ్ళు చదివిన వార్తలు, వాళ్ళు వేసిన ప్రింట్లు అవి. అందుకని అది నిజమేమో అని చిన్నది ఏమన్నా లీకులు అట్నుంచి వచ్చినాయేమో అని, ఇది మీ దగ్గర నుంచి రాకపోవచ్చు. సో అదర్ సైడ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కదా, అందుకని అందరికీ అనుమానాలు వచ్చినాయి. ఓకే, ఇది ఫస్ట్ లిస్టా అని. వాళ్ళ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా, మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ప్రకటించే లిస్టే ఫైనల్ లిస్ట్ అండి. టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు
సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రకటించేది పొత్తు చెడిపోతే ప్రజలకు కలిగే బాధ ఏంటి, పార్టీలకు కలిగే బాధ ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో అత్యుత్సాహంతో అతిమూత్రంతో ఏదైనా చేసి ఉండొచ్చామో కానీ దానికి పార్టీల నుంచి వచ్చే అఫీషియల్ అనౌన్స్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదండి. అంటే మీడియా సంస్థలు అన్నాక సహజంగా కొంతవరకు క్యూరియాసిటీ అనేది ఉండి ఫస్ట్ బ్రేకింగ్ మేమే వేయాలి, ఫస్ట్ మేమే చూపించాలన్న ఒక యాంగ్జైటీ అనేది ఉండి దాని ప్రకారం వార్తలు రాస్తూ ఉంటారు కాబట్టి అది మీకు కూడా తెలియనిదేమి కాదు కాబట్టి ఇది కూడా అలాంటి వార్త అయి ఉండొచ్చు అంతే. రైట్, ఓకే. మనతో పాటు